బెల్లంపల్లి మండలం కన్నాల శివారు శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ రోడ్డు వైపు పులి సంచరించనున్నట్లు ఎఫ్ఆర్ఓ పూర్ణచందర్ తెలిపారు. పులి అడుగుల గుర్తుల్ని గ్రామస్తులు చూసినట్లు ఆయన వెల్లడించారు. కావున వ్యవసాయదారులు చీకటి పడకముందుకే ఇళ్లలోకి చేరుకోవాలని సూచించారు. ఒక్కరుగా కాకుండా గుంపులుగా వెళ్లాలన్నారు. కాగా పులి ఎప్పుడు ఎవరిపైన దాడి చేస్తుందేమోనని గ్రామస్తులు భయంగా గడుపుతున్నారు. అటవీ శాఖ అధికారులు త్వరగా పులిని బంధించాలని కోరుతున్నారు. పులి సంచారం ఉన్నట్లుగా పులి పాదముద్రలు ఆనవాళ్ళు దొరికినాయి. ఇవాళ మార్నింగ్ మనకు ఈ బుగ్గగూడెం వెళ్ళే దారిలో, అంటే కన్నాల నుంచి వెళ్ళి బుగ్గగూడెం వెళ్ళే దారిలో పులి రోడ్ దాటినట్టుగా సమాచారం ఉంది. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వేసిన నీటి కుంట, ఆ నీటి కుంటలో వాటర్ తాగినట్లు కూడా మనకు ఆనవాళ్ళు దొరికినాయి. అలాగే కొంతమంది స్టాఫ్ కూడా డైరెక్ట్గా బయట అవ్వడం కూడా జరిగింది ఇవాళ మార్నింగ్, అంటే సుమారు 9 గంటల ప్రాంతంలో. కావున ఈ బుగ్గగూడెం దారిని ఉపయోగించే పాదచారులందరూ కూడా రాత్రి టైంలో, ఉదయం టైంలో అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ టైగర్ ఏదైతే ఇప్పుడు మన దగ్గర ఉన్న టైగర్ ఏదైతే ఉందో అది తిరియన్ నుంచి వచ్చినట్టుగా సమాచారం ఉంది. కావున ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ రైతులకు వీళ్ళకు కూడా ఈ నైట్ టైమ్స్ ఈ కరెంట్ తీగలు పెట్టడం కానీ, ఉరులు పెట్టడం కానీ చేయకుండా ఉంటే అందరికీ బాగుంటుందని తెలియజేస్తున్నాము.